అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 23, 27 తేదీల్లో విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు మొదటి విడత 11, రెండో విడత 14, మూడో విడత 17న పూర్తి అవుతున్న సందర్భంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు భారీగా సన్నాహాలు మొదలుపెట్టింది. 2026 జనవరి 26 రోజున గ్రామ, మండల కేంద్రాల్లో నూతనంగా గెలుపొందిన వారు జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు స్పీడ్ పెంచినట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. నిన్ననే మొదటి దశ ముగిసింది. సో రెండవ దశ 14, మూడో దశ 17 అవుతుంది. సో పూర్తి స్థాయిలో 3 దశల్లో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం అదే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా కూడా ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్వరితగతిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా అధికార పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎన్నికల ఆలస్యం కావడానికి ప్రధాన కారణం మనకందరికీ తెలిసిన విషయమే. సో మొత్తంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అది అల్టిమేట్ గా న్యాయస్థానాల్లో అది నిలబడలేదు. సో మొత్తంగా కూడా గతంలో మొదటిగా ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటిసారి ఇచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా జీవో నంబర్ 9 తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము ఎన్నికల్లో అని చెప్పేసి అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ, షెడ్యూల్ ప్రకటించిన కోర్టులు కలవ చేసుకుని, ఎందుకంటే కొంతమంది పిటిషనర్లు కోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత న్యాయస్థానాలు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఏర్పాటు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్, ప్రత్యేక జీవో బీసీ శాఖ నుంచి, సంక్షేమ శాఖ నుంచి వచ్చినటువంటి జీవో నంబర్ 9ని కొట్టివేయడం, ఎన్నికలపైన స్టే విధించడం, ఎన్నికలు పూర్తిగా రద్దు చేయడం, ఇదంతా తెలిసిందే. సో ఈ నేపథ్యంలో తర్వాత ఒకవైపు ఆలస్యం అవుతోంది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ ఉంటున్నాయి. సో దీని నేపథ్యంలో ఇక రిజర్వేషన్ల ఒకవైపు న్యాయపరంగా కోర్టులో కొట్లాడుతూనే, మరోవైపు న్యాయస్థానాల్లో వాటికి సంబంధించి ఒకవైపు దాని న్యాయం కోసం పోరాడుతూనే, మరోవైపు ఎన్నికలు నిర్వహించాలి, ఆలస్యమైంది కాబట్టి దాదాపుగా సుమారుగా 21 నెలలు కావస్తోంది. సో మొత్తం కూడా పల్లెల్లో, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పడకేసింది కాబట్టి ఖచ్చితంగా ఇక ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మొదటగా యాక్చువల్ గా నిజంగానే గనుక రిజర్వేషన్ అమలు అయి ఉంటే మొదటగానే పార్టీ గుర్తులపైన జరిగేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేవి. కానీ న్యాయస్థానాల్లో కొంత బ్రేక్ పడడంతో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి షెడ్యూల్, ఎన్నికల సంఘం తరఫున షెడ్యూల్ రిజర్వేషన్లు ఖరారు చేసి గతంలో అమలైనటువంటి రిజర్వేషన్లనే అమలు చేస్తూ, గత ప్రభుత్వంలో ఏదైతే అమలైన రిజర్వేషన్ అమలు చేస్తూ ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఒక సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటగా సర్పంచ్ ఎన్నికలు దాదాపు మొదటి దశ ముగిశాయి. రెండో దశ, మూడో దశ కూడా 17 తారీఖుతో ముగుస్తున్నాయి. ఇక వెంటనే ఇదే ఊపులో ప్రస్తుతం ఏదైతే సర్పంచ్ ఎన్నికలు కొనసాగిస్తున్న ధర్మిల నెక్స్ట్ ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని తలుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మార్చు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ లో బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ కల్లా పూర్తి స్థాయిలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరితగతిన రాబట్టచ్చు అనేది ఒక ప్రధాన కారణం. అయితే మరొకటి, ఇప్పుడు ఉన్న ఊపులో ఇక ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కనుక ఎన్నికల్లో రిజర్వేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే అది ఇప్పట్లో సాధ్యపడదు. ఎందుకంటే అది అందరికి తెలిసిన విషయమే, కోర్టులో కేసు పెండింగ్ ఉంది. సో కోర్టులో ఏ మేరకు కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు వస్తాయనేది మాత్రం పూర్తి స్థాయిలో ఒక స్పష్టత లేదు. ఖచ్చితంగా అనుకూలంగా తీర్పు వస్తాయనే ఒక ఆశ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ నేపథ్యంలో ఇక ప్రస్తుతానికైతే ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అదే రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా మొత్తంగా కూడా నిర్వహించాలనుకుంటుంది. సో దీనికి సంబంధించి ఈ నెల చివరాఖరున నోటిఫికేషన్ జారీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపైన సీఎం అందుబాటులో ఉన్న మంత్రులు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన కీలక నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంచారు. ఢిల్లీ పర్యటనలో కూడా ఇదే అంశాన్ని అధిష్టానం వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడమే కరెక్ట్ అనేది కూడా అధిష్టానం కూడా భావించినట్టుగా తెలుస్తుంది. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి
మొత్తంగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి సూచనాప్రాయంగా సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల చివరాఖరు కన్నా ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో దాదాపుగా 1,67,00,000 మంది సంబంధించి ఒక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో దీంతో సుమారుగా 84 లక్షల మంది స్త్రీలు ఉండగా 81 లక్షలకు పైగా పురుషులు ఉన్నారు. సో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఇక మరింత ఆలస్యం చేయకుండా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఒకవైపు కొనసాగుతున్న 42% రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం తక్కువ ఉన్న నేపథ్యంలో దాన్ని ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే రిజర్వేషన్లు అమలు చేస్తూనే కాంగ్రెస్ పార్టీ తరఫున 42% అనుకున్నప్పటికీ దానికి మించి 50% పైగా కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నారు. సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మొదటి నుంచి అనుకున్నది ఏదైతే ఒకవేళ అధికారికంగా ఇవ్వలేని పక్షంలో పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఇంత ముందుకే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన ధర్మిల ఇప్పుడు 42% కాకుండా 50% అమలు చేస్తూ బీసీలకు అమలు పార్టీ పరంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంపైనే రాబోయే 2-3 రోజులు అన్ని అనుకున్నట్టయితే సోమవారం లేకుంటే గురువారం కేబినెట్ భేటీ కూడా కూర్చోబెట్టి కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేసే అవకాశం కనబడుతోంది. స్థానిక ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల నిర్వహణ పైన అన్ని అనుకున్నట్టయితే మొదటగా పండుగ తర్వాత జనవరి సంక్రాంతి పండుగ తర్వాత 3 లేదా 4 దశల్లో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటుంది. సో మొత్తంగా అల్టిమేట్ గా జనవరి చివరాఖరు కల్లా అంటే జనవరి నెల చివరాఖరు కల్లా పూర్తి స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలు పూర్తిగా ఫినిష్ చేసుకుంటే ఇక నెక్స్ట్ భవిష్యత్ మొత్తంగా అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాల పైన మొత్తంగా దృష్టి పెట్టినట్టుంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో బడ్జెట్ సంబంధించి ప్రవేశపెట్టాల్సి వస్తుంది కాబట్టి సో బడ్జెట్ లో కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధుల కేటాయింపులో ఒక స్పష్టత వస్తుంది. సో ఎన్నికల ఆలస్యం అయితే మరింత దానిపైన ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నికలు ముగించుకుంటే ఆయా గ్రామ పంచాయతీ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంతో పాటుగా బడ్జెట్ కేటాయింపులో కొంత ఆ యొక్క గ్రామ పంచాయతీలకు ఎంత కేటాయించాలి దానిపైన ఒక స్పష్టత వస్తుందనే ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఇదొక అంశం అయితే ఇక నెక్స్ట్ పొలిటికల్ గా కూడా చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్నటి వరకు జరిగిన ఎన్నికల సర్పంచ్ నిన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం అది కేవలం పార్టీ మద్దతుతో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సర్పంచులుగా గెలిచిన వారు ఉన్నారో సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలో దిగిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నం. ఖచ్చితంగా పార్టీ గుర్తుపైన ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి చాలా అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. గెలిపోవటం లేదన్నా రాజకీయ పార్టీకే డైరెక్ట్ గా దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. కాబట్టి ఎలా దీనికి సంబంధించి ఈ అంశాన్ని ఎందుకంటే రిజర్వేషన్ అంశం డీల్ చేస్తేనే కనుక దీనికి సంబంధించి అక్కడ బీసీల నుంచి కొంత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ కు మద్దతు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా బీసీలో 50% రిజర్వేషన్లు ప్రకటించి ఆయా బీసీ సంఘాలను అందరినీ కూడా పిలిచి మాట్లాడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ పైన సో మొత్తంగా బీసీ సంఘాలతో చర్చించడానికి ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఈ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు ఆధ్వర్యంలో బీసీ సంఘాలతో మాట్లాడి విత్ ఇన్ 1 వీక్ 10 days లోనే బీసీ సంఘాలతో చర్చించిన తర్వాత రిజర్వేషన్ అమలు పైన ప్రస్తుతం ఉన్న పరిస్థితి వాళ్ళకు వివరించి అల్టిమేట్ గా ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి జనవరి కల్లా ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది. సో ఒకవైపు పార్టీ పరంగా మాత్రం మేము ఖచ్చితంగా ఇచ్చిన హామీ మేరకు మించే 50% వరకు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయస్థానంలో కేసు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి నిర్ణయించలేం. కాబట్టి న్యాయ పోరాటం ఖచ్చితంగా కొనసాగిస్తాము. సో ఒకవైపు దాన్ని కొనసాగిస్తూనే ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కొంత ఆ బీసీ సంఘాలతో చర్చలు కూడా జరిపే అవకాశం కనబడుతోంది. ఇక మరొకటి నెక్స్ట్ ఈ స్థానిక సంస్థలు మొత్తం కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జనవరి చివరికల్లా మొత్తంగా కూడా కంప్లీట్ చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇక అత్యంత చాలా కీలకమైన రాజధాని జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ఎన్నికలపైన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాలనుకుంటుంది. సో ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి శివారు ప్రాంతాలు ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. సో మొత్తంగా 300లకు సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి వార్డులు అయిపోయాయి. సో ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ గా మారిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా చాలా రాజకీయ ప్రాధాన్యత కూడుకున్నాయి. కాబట్టి ఇక్కడ కనుక విజయం సాధిస్తే అల్టిమేట్ గా మొత్తం ఆల్మోస్ట్ రాష్ట్రానికి సంబంధించి పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక గ్రిప్ దొరికినట్టు అవుతున్న ఒక ఉద్దేశంలో
అవకాశంలో ఉంది. సో ఒకవైపు జనవరిలో కంప్లీట్ చేసుకుంటే ఇక ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ పైన దృష్టి పెట్టి అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని అనుకుంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక్కసారిగా పూర్తి అయిపోతే ఇక నెక్స్ట్ 3 సంవత్సరాల వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు కాబట్టి పూర్తి స్థాయిలో ఇక అధికారం ప్రభుత్వం సంబంధించి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఇతరత్ర వాటిపైన దృష్టి పెట్టాలనుకుంటుంది. సో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్టు అన్ని అనుకుంటున్నట్టయితే నెక్స్ట్ 2026 ప్రథమార్థంలో మొదటే జూన్ లోపు కూడా అంటే జూన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు అన్ని మున్సిపాలిటీ జిహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర అనుకుంటున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం తొలుతగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కొంత సమాచారం అంతా ఉంది. కొంత మొత్తం కూడా ఈ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. సో నిజంగానే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిజంగానే జనవరి చివరాకల్కల్లా ముగుస్తాయా నిర్వహిస్తారా అనేది మాత్రం మనం కొద్దిగా వేచి చూడాలి. ఈ అంశానికి సంబంధించి రాబోయే 2-3 రోజుల్లోనే నెక్స్ట్ వీక్ లోనే కొంత స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అంచనా ఏంటంటే ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక అల్టిమేట్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. అది ఇప్పుడు కాకుండా ఎప్పుడో నిర్వహించాల్సి కాబట్టి వీలైనంత వెంటనే ఇప్పుడే, ఎందుకంటే రీసెంట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి నిన్న విడుదలైనటువంటి సర్పంచ్ ఎన్నికల్లో తొలి దఫా సర్పంచ్ ఎన్నికల్లో కూడా సింహభాగం ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు కాబట్టి, కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు కాబట్టి సో కొంత ప్రజల్లో సానుకూలత ఉన్నది. సో దీన్ని మనం ఇప్పుడే క్యాచ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో త్వరితగతిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని అనుకుంటుంది. సో అల్టిమేట్ గా ఈ అంశానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో నెక్స్ట్ వారమే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 23, 27 తేదీల్లో విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు మొదటి విడత 11, రెండో విడత 14, మూడో విడత 17న పూర్తి అవుతున్న సందర్భంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు భారీగా సన్నాహాలు మొదలుపెట్టింది. 2026 జనవరి 26 రోజున గ్రామ, మండల కేంద్రాల్లో నూతనంగా గెలుపొందిన వారు జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు స్పీడ్ పెంచినట్లు సమాచారం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.